చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం నలగాంపల్లిలో వైసీపీ దాడులను పూతలపట్టు టీడీపీ ఇన్ఛార్జ్ మురళీమోహన్ తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారుపాలెం మండలం నలగాంపల్లిలో వైసీపీకి చెందిన కొందరు దినకర్ అనే వ్యక్తిపై దాడి చేయడాన్ని ఖండించారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై దాడి చేయించడం సిగ్గులేనితనమని, ఇకపై స్థానిక ఎమ్మెల్యే అరాచకాలు సాగనీయబోమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నమోదు చేయాలి. తర్వాత నువ్వు ఎంత బెదిరించుకుంటావో, నీకున్నటువంటి తెలివితేటలు క్రిమినాలజీ ఎంత ఉపయోగించుకొని నువ్వు ఏం చేసుకుంటావో మాకు అనవసరం. ఏ రకమైనటువంటి పరిస్థితులైనా ఫేస్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను సిద్ధంగా ఉన్నా. కేసు నమోదు చేయాలి. చేయకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. నియోజకవర్గ వ్యాప్తంగా బంగారుపాలెంలో నేషనల్ హైవే దిగ్బంధనం చేస్తాం. మీరు అనుకుంటున్నారేమో మేము ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నారేమో. ఎంఎస్ బాబు కూడా చెప్తున్నాం, నేను చెప్పిందే శాసనం అనుకుంటున్నామేమో. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడవదు, పూతలపట్టులో భారత రాజ్యాంగమే నడవాలా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే నడవాలా. కాదని నా రాజ్యాంగాన్ని నడిపిస్తానంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎలా అమలు చేయాలో చేసి మేము చూపిస్తాం. ఎవరా విజయ్ కుమార్, ఎవరా వెంకటరమణ, ఎవరా జేమ్స్, హేమంత్ అలియాస్ పండు, ఎవరు వాళ్ళు? ఒక మనిషిని చంపే హక్కు లైసెన్స్ మీరు ఇచ్చారా? ఎంఎస్ బాబు నువ్వు ఇచ్చావా, లేకపోతే ఈ సర్కిల్లో ఉన్నటువంటి పోలీసులు మీరు ఇచ్చారా? చెప్పండి. మేము ఇచ్చామా, లైసెన్స్ ఇచ్చామని చెప్పండి. కొంతమంది గన్ లైసెన్స్ ఇస్తారు, కొంతమందికి పెన్ లైసెన్స్ ఇస్తారు, కొంతమందికి ఇంకొక లైసెన్స్ ఇస్తారు. అట్లా వీళ్ళని ఎవరి మీదైనా దాడి చేసేందుకు మేము లైసెన్స్ ఇచ్చామని ఒక కాగితం వేయండి. లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయరు? ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయరయ్యా? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ప్రాథమికమైనటువంటి విషయం. దాడి జరిగిందన్నది నిర్ధారణ అయింది. దాని మీద నువ్వు ఏ కేసు కట్టాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దాడి జరిగింది, ఎమ్మెల్సీ అయ్యింది, నువ్వు పోలీస్ పికెటింగ్ పెట్టావు, ఈ క్షణం వరకు కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. అంటే ఏమి, నువ్వు ఏమి చేసినా చెల్లిపోతుంది అనుకున్న దానికి ఈ చట్టంలో వెసులుబాటు లేదు. వెసులుబాటును కల్పించుకొని చేయాలనుకుంటే ఒప్పుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మేము స్ట్రైట్ అవే చెప్తున్నాం, 24 గంటలు టైం ఇస్తున్నాం. మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దోషులను శిక్షించకపోతే మేము రోడ్డు ఎక్కడం ఖాయం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేల మంది రోడ్ల మీదకి వస్తాం. తెలుగుదేశం పార్టీ కుటుంబం ఏకమైతే